నమస్తే. ప్రస్తుతం మనతో పాటు టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం గారు ఉన్నారు. తెలంగాణ తాజా రాజకీయ పరిణామాలపై మాట్లాడదాం. ముందుగా కాళేశ్వరం రిపోర్ట్ అనేది అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దాని తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీకి తీర్మానం కూడా ప్రకటించారు. మీరు కొంతకాలంగా కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎన్నోసార్లు కూడా ఆరోపణలు కూడా చేశారు గత సర్కార్పై. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఎంక్వైరీ అనేది సజావుగా సాగుతుందా? ఏం చెప్పదలుచుకున్నది? ఇప్పుడు ఇది ప్రభుత్వం ముందు ఉన్నటువంటి మార్గాల్లో బహుశా ఒక మెరుగైన మార్గాన్ని ఎంచుకున్నారని నేను అనుకుంటున్నా. ఎందుకనంటే సిబిఐని ఎంచుకోవటం ద్వారా ఒక అత్యున్నతమైన సంస్థ అది. ఆ సంస్థ నెత్తినో బాధ్యతలు పెట్టడం అంటే ఎంక్వైరీ కొంచెం సులువుగా పూర్తవుతాయి. జాతీయ స్థాయి సంస్థలు, రకరకాల ఏజెన్సీలు దీంట్లో ఉన్నాయి. కాకపోతే ఒక చిక్కే ఉందంటే ఈ సిబిఐని రాజకీయ సంస్థగా, జేబు సంస్థగా కేంద్ర ప్రభుత్వం వాడుతున్నది, రాజకీయ అవసరాల కోసం వాడుతున్నది అనే అపవాదం ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఒకవైపేమో కేంద్రం మీద బాధ్యత పెరుగుతుంది. ఇంతకాలంగా మాకే కనుక అప్పచెప్తే మేము ఈ విషయం పైన చర్యలు పటిష్టంగా తీసుకోగలం అంటున్నటువంటి వాళ్ళు మరి ఇప్పుడు బాధ్యత వాళ్ళ చేతిలో కూడా ఉంది. కాబట్టి వాళ్ళు దాన్ని సక్రమంగా నిర్వర్తించగలరా లేదా అనేది రుజువు చేసుకోవాల్సిన అవసరం ఉంది. సమగ్రమైన సమాచారం వాళ్ళ ముందుంది. ఆ సమాచారం ఆధారంగా ఒక ఖచ్చితమైన చర్య అయితే తీసుకోవాలి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇది పక్కదారి పట్టకుండా నిరంతరం దానిపైన ఒక నిఘా వేసి ఉంచి దర్యాప్తు సరిగ్గా ఒక ముగింపుకు వచ్చేటట్టుగా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత కానీ పాత్ర కానీ పూర్తిగా పోతుందని నేనేం అనుకోవటం లేదు. తప్పకుండా వాళ్ళు తమ పాత్రను పోషించాలి. ఇటువైపు టీఆర్ఎస్ కూడా కక్షపూరిత చర్యలు తీసుకున్నారని ఆరోపించడానికి కూడా వెసులుబాటు, అవకాశం కానీ దొరకదు. నేను అనుకోవటము ఉన్నంతలో ఇది ఒక సరి అయినటువంటి మార్గమే అనేటువంటిది నాకున్నటువంటి అభిప్రాయము. కొంత జాగ్రత్త రాష్ట్ర ప్రభుత్వం తీసుకోగలిగితే తప్పకుండా మంచి ఫలితాలనే ఇస్తుందని నేను నమ్ముతాను. సార్, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చివరిసారిగా సిబిఐ ఎంట్రీని బ్యాన్ చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మాత్రం తీర్మానం రూపంలో మరోసారి ఎంట్రీకి ఛాన్స్ ఇస్తుంది. ఒకవైపు యూపీఐ మాత్రం అంటే ఇండియా కూటమి మాత్రం సిబిఐని అలాగే ఈడీలను వ్యతిరేకిస్తుంది. ఇలాంటి సందర్భంలో ఇండియా కూటమి అధికారంలో ఉన్న వాళ్ళ పార్టీ ఇక్కడ అవకాశం ఇవ్వడం పట్ల ఇది భిన్నాభిప్రాయాలు వచ్చే అవకాశం లేదా? ఏం లేదు, ఖచ్చితంగా ఒక తీర్మానం మేరకు ఒక కేసును అప్పగించారు. మొత్తంగా అపరిమితంగా జోక్యం చేసుకునే అధికారాన్ని ఇవ్వలే కదా. ఒక పరిమితమైనటువంటి బాధ్యత మాత్రమే వాళ్ళకి ఇచ్చారు. కాబట్టి ఒక తప్పేమి జరగలేదు. అంటే వాళ్ళకు విచ్చలవిడిగా రాష్ట్ర తన స్వయం ప్రతిపత్తిని వదులుకోలేదు. అది మనం గమనించాలి. సార్, ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రచారం కూడా జరుగుతుంది. అభ్యర్థులు కూడా వాళ్ళ ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. సో ఈ సందర్భంలో ఎందుకు ఇండియా కూటమి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలంటే ఏం చెప్తారు? అలాగే అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై మీ యొక్క అభిప్రాయం? ఈ సల్వాజుడం కేసుపై చేసినటువంటి వ్యాఖ్యలు పూర్తిగా అసమంజసమైనవి. వాటికి ఏమాత్రం కూడా అది న్యాయమైనటువంటి వ్యాఖ్యలు కావు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సుదర్శన్ రెడ్డి గారు ఆ జడ్జిమెంట్ ఇచ్చారు. అది ఒక పదవిలో ఉన్నప్పుడు ఒక సంస్థ ప్రతినిధిగా తన బాధ్యతను తాను నెరవేర్చారే తప్ప వ్యక్తిగతమైనటువంటి వ్యవహారం కాదది. రెండు, ఆ తీర్పు అనేది ఏం చెప్తున్నదంటే ఏ అధికారమైనా రాజ్యాంగబద్ధమైన వ్యవస్థల చేతిలో ఉండాలి, కానీ దాన్ని ప్రైవేటు అవుట్సోర్సింగ్ చేయటానికి వీల్లేదు అనేదే చెప్తున్నది. ముఖ్యంగా హింస, ప్రభుత్వానికి హింసని చెలాయించేటువంటి అధికారము అది ప్రైవేటు వ్యక్తులు చెలాయించితే అది ప్రమాదకరం. దానికి జవాబుదారీతనం లోపిస్తుంది, దుర్వినియోగానికి అవకాశం కలుగుతుంది. అట్లాంటి సందర్భాలలో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్ ఏజెన్సీలకు అధికారం ఇవ్వకూడదు అనేది అక్కడ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. ఇది ప్రజాస్వామిక మౌలిక సూత్రం ఆయన ఎత్తి చూపింది. ఆ తీర్పు ఇచ్చినందుకు విమర్శించటం చాలా అన్యాయం. ఇదే స్పష్టంగా ఒక రెండు దృక్పథాలను ముందుకు తెస్తున్నది. ఒకవైపు అధికారం ఎట్లా నిర్వహించినా పర్వాలేదు అనేది, ఇంకొక వైపు జడ్జిమెంట్ ఏం చెప్తుందంటే అధికారాన్ని చట్ట పరిమితులకు లోబడి చెలాయించాలి. ఈ రెంటి మధ్యన ఘర్షణే మనకు కనబడుతూ ఉన్నది. ఈ ఘర్షణలోనే చాలా స్పష్టంగా ఇవాళ అందరూ కూడా రాజ్యాంగబద్ధమైన విలువలు ప్రకారమే అధికారము చెలాయించాలి, ఆ లక్ష్యాల కోసమే చెలాయించాలి అని గట్టిగా నమ్మే వాళ్ళందరూ కూడా
ఈ జడ్జిమెంట్ పైన విమర్శ చేయటంతో సుదర్శన్ రెడ్డి గారి పట్ల వాళ్ళకి సానుభూతి పెరిగిపోతుంది. ఇది ప్రొఫెసర్ కోదండరాం గారు అయితే చెప్తుంది. ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో మాత్రం ఈ ప్రచారంలో భాగంగా హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు సరైనది కాదు. దాంతోపాటు కాళేశ్వరం విషయంలో మాత్రం తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడున్న పరిస్థితుల్లో సరైన నిర్ణయం తీసుకుంది. సిబిఐకి అప్పగించడం ద్వారా ఇప్పుడు ఇంతకాలం బీజేపీ అయితే మాత్రం మాకు అప్పగించండి అని పదే పదే విమర్శించిన నేపథ్యంలో ఇది సరైన అవకాశం. మరి దీన్ని బట్టి బీజేపీ వైఖరి తెలిసే అవకాశం ఉంది. ఇక తదనంతరం ఏం జరుగుతుందో తెలియాల్సిన అవసరం కూడా ఉందంటూ కూడా ప్రొఫెసర్ కోదండరాం గారు చెప్తున్న సందర్భం కనిపిస్తుంది. కెనప సమాసంతో సతీష్ దిశా టీవీ హైదరాబాద్.